క్రికెట్ అభిమానులు ఒక నెల రోజుల నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ రానే వచ్చింది. ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ స్టేడియంలో వచ్చేసి ఐపీఎల్ తర్వాత మళ్ళీ ఏ మ్యాచ్ జరగలేదు. చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే ఫస్ట్ మ్యాచ్ ఆఫ్టర్ ఐపీఎల్ 2025 తర్వాత. ఇక్కడైతే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ కూడా 200 అబోవ్ అయితే స్కోర్ రికార్డ్ అవుతుంది. చూడాలి ఈసారి ఎలా అనేది. ముఖ్యంగా వచ్చేసి రెండు జట్లలో అంత మంచి బౌలర్స్ అయితే లేరు. సో బౌలర్స్ అంతగా రాణించకపోతే ఖచ్చితంగా స్కోర్ అయితే 200 అబోవ్ అయితే ఉంటుంది. ముఖ్యంగా వచ్చేసి లాస్ట్ టైం వాళ్ళు కప్పు కొట్టినప్పుడు ఆర్సీబీలో హేజల్వుడ్ తర్వాత యష్ దయాల్ ఉండేవారు. ఇప్పుడైతే వాళ్ళు ఈ సీజన్లో లేరు. సో కప్ కొట్టారంటే ఆర్సీబీ దాంట్లో ముఖ్యమైన పాత్ర హేజల్వుడ్ది. సో అటువంటి బౌలర్ అయితే ఇప్పుడు లేడు. అతను వచ్చేసి ఇనిషియల్ మ్యాచ్లో ఆడు. నెక్స్ట్ యష్ దయాల్ ఇతను కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే కనపరిచారు, కానీ ఇప్పుడు ఈ సీజన్ ఆడరు. నెక్స్ట్ వీళ్ళ బ్యాటింగ్ కూడా అంత అద్భుతంగా అయితే లేదు. ముఖ్యంగా వచ్చేసి ఫిల్ సాల్ట్ కూడా కొంచెం ట్రబుల్లోనే ఉన్నాడు. కోహ్లీ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ సీజన్ కానీ తర్వాత వచ్చేసి ఓడిఐ జరిగినప్పుడు కానీ చాలా మంచిగా ఆడుతున్నాడు. అతను వచ్చేసి దేవదత్ పడికల్ మామూలుగా అయితే ఇతను అంతగా ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడలేదు, కానీ ఇతను వచ్చేసి నేషనల్ వైజ్ మంచిగానే ఆడుతున్నాడు. ఇక్కడ విజయ్ హజారే ట్రోఫీ కానీ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ కానీ ఇట్లాంటివన్నీ బాగానే ఆడాడు. తర్వాత వచ్చేసి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అటువంటి టిమ్ డేవిడ్ కూడా అంత గొప్పగా ఏం రాణించడం లేదు. చూడాలి ఇతను కంటిన్యూ చేస్తారా లేకుండా అంటే బెత్తల్ని ఏమన్నా ఆడిస్తారేమో అనేది. ఇట్లాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం వన్ బై వన్. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ టీం అంతా గొప్పగా ఏం లేదు. లాస్ట్ సీజన్లో వాళ్ళ కెప్టెన్ వచ్చేసి ప్యాట్ కమిన్స్. ఈసారి అయితే రూల్ అవుట్ అయ్యాడు కొన్ని మ్యాచ్లకి అంటున్నారు. చూడాలి అతను ఫుల్ మ్యాచ్లకు దూరం అవుతాడా లేకుంటే ఇనిషియల్ మ్యాచ్లకు అన్నది. అతను వచ్చిన తర్వాత కొంచెం బౌలింగ్ అయితే బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం కష్టంగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇషాన్ కిషన్ వచ్చేసి ఫస్ట్ టైం అయితే కెప్టెన్సీ చేస్తున్నాడు ఐపీఎల్లో. చూడాలి అతని కెప్టెన్సీ ఎలా ఉంటుంది అనేది. ట్రావిస్ హెడ్ కూడా అంత గొప్ప ఫామ్లో ఏం లేడు. సో అతను ఫామ్లోకి వచ్చాడంటే వాళ్ళకైతే మంచి స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి అభిషేక్ శర్మ కూడా ఫ్లాప్లోనే ఉన్నాడు. ఇతను అంత గొప్పగా ఏం రాణించడం లేదు. నెక్స్ట్ క్లాసన్ అయితే ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ను వదిలేశాడు. సో ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ అనేది లేకుండా ఓన్లీ లీగ్స్ ఆడి ఇక్కడ అంత గొప్పగా రాణించమంటే కష్టం. ఎందుకంటే ఇక్కడ ప్రపంచ స్థాయి బౌలర్లందరూ వచ్చి మంచిగా బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా వచ్చేసి భువనేశ్వర్ కుమార్ని కానీ తర్వాత వచ్చేసి స్పిన్నర్లు సుయాష్ శర్మ. క్లాసన్ మామూలుగా అయితే స్పిన్నర్లు మంచిగానే ఆడతాడు, కానీ కృణాల్ పాండ్యా మీద పెద్ద ఇతనికైతే రికార్డ్ ఏం లేదు. చూడాలి ఇతను ఎలా ఆడతాడు అది కృణాల్ పాండ్యా బౌలింగ్లో సుయాష్ శర్మ బౌలింగ్లో. ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ మొత్తం ప్రాణమంతా టాప్ 4 బ్యాట్స్మెన్స్లోనే ఉంది. తర్వాత వచ్చేటువంటి వాళ్ళు ఎలా ఆడతారనేది చూడాలి. ముఖ్యంగా వచ్చేసి ఇషాన్ కిషన్ ఒక గొప్ప అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అతను వరల్డ్ కప్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనపరిచారు. అభిషేక్ శర్మకు వచ్చేసి అంత స్ట్రగుల్ ఉండకపోవచ్చు, ఎందుకంటే బెంగళూరులో వచ్చేసి పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తుంది. చూడాలి ఇతను ఎలా ఆడతాడనేది. ముఖ్యంగా వచ్చేసి ఇతను ప్రెజర్లో ఉంటాడు కదా. లాస్ట్ ఐపీఎల్లో కూడా సరిగా పర్ఫార్మెన్స్ చేయలేదు. తర్వాత వచ్చేసి ఇప్పుడు వరల్డ్ కప్లో కూడా అంతగా ఆడలేదు. చూడాలి ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడండి. లాస్ట్ ఐపీఎల్ సీజన్లో వచ్చేసి అద్భుతంగా అయితే రాణించాడు క్లాసన్. చూడాలి ఇతను ఎలా రాణిస్తాడనేది. హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పటి వరకు ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ 26 మ్యాచెస్ అయితే ఆడారు. దాంట్లో వచ్చేసి ఆర్సీబీ 11 మ్యాచ్లు అయితే గెలిచింది. ఎస్ఆర్హెచ్ వచ్చేసి 13 మ్యాచ్లు అయితే గెలిచింది. ఇక్కడ లాస్ట్ 5 మ్యాచెస్లో ఆర్సీబీ వచ్చేసి 3 మ్యాచ్లు, ఎస్ఆర్హెచ్ వచ్చేసి 2 మ్యాచ్లు గెలిచింది. చిన్నస్వామి స్టేడియంలో హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇక్కడ 8 మ్యాచెస్ అయితే ఆడారు. తర్వాత వచ్చేసి 5 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది. ఎస్ఆర్హెచ్ వచ్చేసి 3 మ్యాచ్లు అయితే గెలిచింది. గ్రౌండ్ స్టాట్స్కి వచ్చినామంటే మ్యాచెస్ వచ్చేసి 100 జరిగాయి. బ్యాటింగ్ ఫస్ట్ వచ్చేసి 43 సార్లు గెలిచింది. చేజింగ్లో వచ్చేసి 53 సార్లు గెలిచింది. యావరేజ్ స్కోర్ వచ్చేసి 166. సో బ్యాటింగ్ ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు ఇక్కడ. కాకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు కొంచెం స్కోర్ అయితే ఎక్కువ కొట్టాలి. ఎందుకంటే చేంజ్ చేసేటప్పుడు అయితే ఎంత స్కోర్నైనా చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. దానికి ఎగ్జాంపులే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ జరిగినప్పుడు అయితే ఎస్ఆర్హెచ్ వచ్చి 287 కొట్టింది. దానికి రెస్పాన్స్గా అయితే ఆర్సీబీ వాళ్ళు అయితే 260 సంథింగ్ కొట్టారు. ఆ రోజు దినేష్ కార్తిక్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో ఇక్కడ 200 స్కోర్ చేసినా కానీ గెలుస్తామనే నమ్మకం అయితే ఉండదు. సో అటువంటి టైంలో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా కొంచెం ఎక్స్ట్రా రన్స్ అయితే కొట్టడానికి ట్రై చేయాలి. అప్పుడే గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి విన్నింగ్ పర్సెంటేజ్ కొంచెమే ఎక్కువ ఉంది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి. మనం ఒకసారి పాసిబుల్ ప్లేయింగ్ 11 చూసుకుందాం ఎస్ఆర్హెచ్ ఎలా వస్తారు ఈ మ్యాచ్కి అనేది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్స్టన్ ఆర్ అనికేత్ వర్మ, సలిల్ అరోరా, బి క్రాస్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, ఉనట్కట్, శివాంగ్ కుమార్ ఆర్ ఇషాన్ మలింగా. అందరికల్లా అయితే ఈ మ్యాచ్లో వచ్చేసి సలిల్ అరోరా మీద ఉంటాయి. ఇతనైతే ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా చాలా అద్భుతంగా రాణించాడు. చూడాలి ఇతను ఎలా రాణిస్తాడనేది. ముఖ్యంగా వాళ్ళకైతే రోయ్ ఆర్డర్లో ఖచ్చితంగా అయితే మంచి స్కోర్ చేసే బ్యాట్స్మెన్ అయితే కావాలి. ఇక్కడ అనికేత్ వర్మ కూడా లాస్ట్ ఇయర్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే కనపరిచారు. సో లోయర్ ఆర్డర్లో బ్యాట్స్మెన్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. ఎందుకంటే టాప్ 4 బ్యాట్స్మెన్స్ అవుట్ అయ్యారనుకోండి, తర్వాత వచ్చేసి వీళ్ళు పెద్ద స్కోర్ చేయలేరు. సో ఇక్కడ మిడిల్ ఆర్డర్లో అనికేత్ వర్మ కానీ లేదంటే ఇక్కడ లియామ్ లివింగ్స్టోన్ కానీ నెక్స్ట్ వచ్చేసి
సలీల్ అరోరా ఇలాంటి వాళ్ళు ఆడారనుకోండి ఖచ్చితంగా వాళ్ళైతే మంచి స్కోర్ అయితే చేయగలుగుతారు. అప్పుడే బౌలర్లకైతే మంచిగా పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకసారి ఆర్సీబీ పాజిబుల్ ప్లేయింగ్ 11 చూసుకుందాం. ఎందుకంటే వీళ్ళొచ్చేసి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఆడిన టీమ్‌తోనే వస్తారు. కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. ముఖ్యంగా వచ్చేసి హేజల్‌వుడ్ తర్వాత వచ్చేసి యష్ దయాల్ వీళ్ళిద్దరి ప్లేస్‌లో అయితే వేరే ప్లేయర్‌ని ఆడించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళు రూల్ అవుట్ కాబట్టి. సో ఇక్కడ మనం ఒకసారి చూసుకుందాం పాజిబుల్ ప్లేయర్ ఎలా ఉంటుంది ఈ మ్యాచ్‌కి అనేది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, మంగేష్ యాదవ్, భువనేష్ కుమార్, జాకబ్ డఫీ, శ్రేయాస్ శర్మ. లాస్ట్ సీజన్‌లో వచ్చేసి హేజల్‌వుడ్ ఉండడం వల్ల చాలా ఈజీగా ఉండింది బౌలింగ్ వాళ్ళకు. ఎందుకంటే పవర్ ప్లేలో వచ్చేసి చాలా మంచి బౌలింగ్ తర్వాత వచ్చేసి డెత్ బౌలింగ్ కూడా బాగా చేసేవాడు. ఇప్పుడైతే అతను దూరం అయ్యాడు కాబట్టి భువనేశ్వర్ కుమార్ మీదనే ఎక్కువైతే భారం ఉంటుంది. చూడాలి అతను ఎలా రాణిస్తాడని. తర్వాత మంగేష్ యాదవ్ ఇతను కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనపరిచారు దేశవాళీగా. చూడాలి ఇతను ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతాడనేది. ఖచ్చితంగా ఇతనైతే ఆడిస్తారు. తర్వాత వచ్చేసి శ్రేయాస్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వస్తాడు. చూడొచ్చు మనం ఎలా ఇతనైతే అద్భుతాలు చేస్తుంటాడో. ముఖ్యంగా ఇతను వచ్చేసి ఎంత స్పీడ్‌గా వస్తాడో బాల్ కూడా అంతే స్పీడ్‌గా వేస్తాడు. స్పిన్ అంటాడు కానీ ఆల్మోస్ట్ మీడియం పేస్ మాదిరితే బాల్ వేస్తాడు. చూడాలి ఇతను ఎలా రాణిస్తాడు అనేది. నెక్స్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ మీద అందరూ అయితే చూస్తారు. ఎందుకంటే ఇతను వచ్చేసి ఆల్మోస్ట్ ఓడిఎస్ మాత్రమే ఆడుతున్నాడు. ఎప్పుడో ఒకసారి అయితే ఇండియాకి వస్తాడు. సో ఇక్కడ సీజన్ మొత్తం ఉంటాడు కాబట్టి ఇతని కోసం అయితే ప్రేక్షకులు మారి ఎత్తున స్టేడియంకి రావడం కానీ తర్వాత టీవీలో చూడడం కానీ ఉంటుంది. సో ఓవరాల్గా మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడైతే చాలా వరకు ఆర్సీబీ గెలిచే ఛాన్సే ఉంది. ఎందుకంటే ఆర్సీబీ టీం చాలా బాగుంది. ముఖ్యంగా వాళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా బెత్తల్ తర్వాత వచ్చేసి టిమ్ డేవిడ్, షెఫర్డ్ ఇలా మంచి బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు మిడిల్ ఆర్డర్లో స్కోర్ చేయడానికి. సో ఇక్కడ ఆర్సీబీ కొంచెం ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంది ఎస్ఆర్హెచ్ కంటే. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ ప్లస్ వచ్చేసి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. చూడాలి ఇలా రాస్తానే. సో ఓవరాల్గా మంచి మ్యాచ్ చూసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ స్టార్టింగ్లో జరుగుతాయి కదా సెలబ్రేషన్స్ అవి కూడా ఉండవు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆర్సీబీ లాస్ట్ టైం కప్ కొట్టినప్పుడు అయితే కొంచెం ఉద్రిక్తత జరిగి కొంతమంది చనిపోయారు కదా. సో వాటికి అనుగుణంగా అయితే వీళ్ళు స్టార్టింగ్లో ఒక సెరమనీ లాగా ఉంటుంది. అదైతే ఉండదని అంటున్నారు. చూడాలి ఉంటుందో లేదో. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.